నమస్తే. మనము ఇప్పుడు విద్యారణ్యుల వారు రాసినటువంటి 'వేదాంత పంచదశి' అనే పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నాము. కాకపోతే ఈ పేరు వేదాంతం అనే పదం చెప్పకుండా వివేక పంచదశి అట్లా మాట్లాడటం జరిగి ఉండొచ్చు. ఈ బుక్ పేరు 'వేదాంత పంచదశి'. తర్వాత ఇందులో మొత్తం ఆయన ఏం చెప్పున్నారు, మూడిటికి సంబంధించిన విషయాలు చెప్పాడు. అంటే 3 పంచకాలు చెప్పాడు. ఫస్ట్ వచ్చేమో తత్వం చెప్పున్నారు. తత్వానికి సంబంధించినవి 5 చాప్టర్స్ చెప్పారు. తర్వాత చిత్రానికి సంబంధించి చిత్రదీపం అనమాట. చిత్రం అంటే మా చిత్తం మనసుకు సంబంధించి ఒక 5 చాప్టర్స్ చెప్పాడు. లాస్ట్‌లో వచ్చి తృప్తి అంటే ఇక ఆనందం వాటెవర్ ఇట్ మే బి, దానికి సంబంధించి 5 చెప్పాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దాంట్లో తత్వ వివేకం మాట్లాడుకున్నాం. పంచభూత వివేకం గురించి కొంచెం మాట్లాడుకున్నాము. ఈరోజు ఆయన పంచకోశ వివేకం గురించి చెప్పారు. అది విన్నాను. దానికి సంబంధించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ విషయం మాట్లాడిపోయే ముందర అసలు ఈ తత్వ వివేకంలో ఆయన ఏం చెప్పున్నాడు, పంచభూత వివేకంలో ఏం చెప్పున్నాడు అని ఒక చిన్న ఫార్మల్ ఇంట్రడక్షన్ తీసుకొని వెళ్దాము. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, తత్వ వివేకంలో ఎంతసేపటికి ఆయన ఏం చెప్పారు, ఆ తత్వం అంటే ఏంటి, ఒక సత్తు ఉన్నది, అంటే ఒక పదార్థం ఉన్నది, ఒక వస్తువు. ఆ తర్వాత ఈ సత్ అనేటువంటి వస్తువే ప్రపంచంగా ఉండడం జరిగింది. చెట్లు, చామలు, వాటెవర్ ఇట్ మేబీ ఉన్నాయి. ఈ ఉండడానికి కావలసిన ప్రదేశం ఎక్కడ ఉన్నది, ఈ పంచభూతాలు అన్నాడు. అంటే ఏంటి, ఆకాశం. అంటే దానికి ఆయన ఏం చెప్పాడు, ఆకాశం అనేది ఖాళీ కాబట్టి ఈ సత్ అనేది ఈ ఖాళీలో అంటే ఈ సత్తు ఒక మాయ ప్రాసెస్ పట్టుకొని సృష్టి జరగడం మొదలైంది అన్నట్టు చెప్తారు. తర్వాత ఈ సత్తు ఉన్నది అని ఎవరికి తెలుసు, చిత్తుకు తెలుసు. అంటే చిత్ అంటే ఏంటి, కాన్షియస్నెస్, అవేర్నెస్. సత్తు జడం, దానికి ఉన్నటువంటి శక్తి దానికి తెలియదు. ఎందుకు తెలియదు, సత్తు నిరాకారం. చిత్తు కూడా నిరాకారమే, కాకపోతే చిత్తుకు జ్ఞానం అనమాట. ఈ సత్తుకు ఉండడం అనేది తెలుసు, అంతకు తప్ప మిగిలినది ఏమీ తెలియదు అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, పంచభూతాల్లో ఎన్నిసార్లు ఈ సత్ అనే పదం తెగ మాట్లాడేసుకొని ఉంటాం. తత్వం ఏంటి, ఇప్పుడు ఉన్నదంతా ఒకటే, నిరాకారం, సత్తు. అదే పంచభూతాల్లో ఆకాశంగా వ్యక్తమైంది. దాని తర్వాత వాయువుగా ఉండింది. ఆ తర్వాత తేజంగా ఉంది అగ్ని, తర్వాత ఏమో నీళ్లగా ఉంది, తర్వాత భూమిగా ఉంది. ఈ 5 ఉన్నది. ఈ 5 వచ్చేసేటప్పుడు ఏంటంటే ప్రపంచం. అంటే ఏంటి, ఎందుకు మరి ఈ ప్రపంచాన్ని సృష్టించాల్సిన అవసరం వీళ్ళకి ఏం వచ్చి పడింది అంటే, అది అనుభవం కోసమేను. ఎవరి అనుభవం కోసం, భగవంతుడి అనుభవం కాదు కదా, మన అనుభవం కోసమే ఈ ప్రపంచం వచ్చింది. కాకపోతే ఏం చేస్తావు, ఈ ప్రపంచం ఎప్పుడైతే వచ్చిందో మనం లిమిటెడ్ అయిపోయి, అంటే మన ఆనందము లిమిటెడే, మన జ్ఞానము లిమిటెడే, మన శరీరం లిమిటెడే. దీన్ని పట్టుకొని మనం తెగ దుఃఖపడుతూ ఉన్నాము. ఇదంతా ఏమీ లేదు, నువ్వు కూడా సత్తులో భాగమేను, నువ్వు సత్తు తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి జ్ఞానం నీకు వస్తే ఈ ప్రాబ్లం పోతుంది అని చెప్తూ ఆయన ఏం చెప్పాడు, ముందు నీ జ్ఞానాన్ని నువ్వు ఈ పంచభూతాల్లో నుంచి లాక్కో అంటాడు. పంచభూతాల నుంచి లాక్కోవడం అంటే ఏంటంటే, పంచభూతాలు కనుక లేకపోతే ప్రపంచము లేదు, సృష్టి లేదు కదా అనే పాయింట్ మీద ఆయన తత్వం గురించి చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా రెండోది వచ్చేసి ఏం చెప్పాడు, ఇంక మహాభూత పంచకం అంతసేపటికేంటి, సత్ అంటే ఏంటి, జగత్తుకు సంబంధించింది ఎక్కువ అనమాట. ఈ జగత్తులో ఉన్నటువంటి వాటికి చైతన్యం కూడా ఏంటి, జగత్తులో ఎవరికి ఎక్కువ చైతన్యం ఉండింది, చెట్లకి, చామలకి ఏం పెద్ద గొప్ప చైతన్యం ఏం లేదు, కాకపోతే ఉన్నది, వాటికి లైఫ్ ఉంది. అట్లాగే పురుగులు, జంతువులు అవి కూడా అంతే, కేవలం సర్వైవల్ లైఫ్ ఉంది. బట్ వేరియస్ మనకొచ్చి జీవుడికి ఏంటి, జీవుడిలో వచ్చి పడింది ఏ శక్తి, సత్శక్తే కదా, భగవత్ శక్తే కదా. ఇక్కడ జ్ఞానం ఉంది. ఏది ఈ ఈ మనకి జ్ఞానం అంటే ఏంటి, మనం కూడా బ్రహ్మం అనేటువంటి విషయం కనుక కనిపెట్టగలిగామంటే మనం కూడా జీవుళ్ళం కాదు అనేటువంటి విషయం ఆయన చెప్తున్నాడు. సో ఈయన చెప్పదలుచుకుంది ఏంటి, పంచభూతాలని కూడా తీసి అవతల పడేస్తే ఇంకా ఏమీ లేదు, ఉండేది ఒకటే అన్నట్టు చెప్తాడు. సో ఇప్పుడు పంచభూత వివేకం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆయన పంచకోశ వివేకానికి వచ్చాడు. ఇప్పుడు పంచభూతాల్లో ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి కదా. ఈ 5 కూడా ఈ పంచభూతాలకు సంబంధించిందంతా ప్రపంచము, సృష్టి, అది సముద్రాలు కానివ్వండి, వాటర్ ఏమన్నా వాటెవర్ ఇట్ మేబీ, అంటే ఉండడము అనేది సత్ అనేది చెప్తాడు. ఇప్పుడు రెండోది ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఇక్కడ ఇంకా జీవుడు గురించి చెప్తున్నాడు. మరి ఇప్పుడు 5 వచ్చేసేమో మొత్తం ఎంటైర్ టోటల్ సృష్టికంతా కారణం పంచభూతాలు. మరి ఈ జీవ సృష్టికి కారణం ఏంటి, పంచకోశాలు అంటాడు. పంచకోశాలు అంటే ఏంటి, ఫస్ట్ కోశం వచ్చేంటి, అన్నమయ కోశం అంటాం. అన్నమయ కోశం అంటే ఏంటి, కోశం అంటే ఏంటి, ఒక ఇప్పుడు అక్కడైతే ఒక దాంట్లో నుంచి ఎలా వచ్చాయో ఇక్కడ కూడా ఒక దాంట్లో నుంచి పైకి వెళ్ళాయి అంటాడు. ఫస్ట్ కోశం ఏంటి, ఇక్కడ మొత్తం టోటల్గా ఆయన 5 కోశాలు చెప్తున్నాడు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అంటాడు.
ఫస్ట్‌ది వచ్చి ఏం చెప్తున్నాడు? అన్నమయ కోశం అంటాడు. ఈ అన్నమయ కోశం అంటే ఏంటి? అన్నం వల్లనే సృష్టి జరిగింది అంటాడు. అంతే కదా! అన్నం తింటాడు. తిన్న తర్వాత పురుషుడు, తర్వాత వచ్చి ఆ శరీరం ఏర్పడింది అంటాడు. మరి ఈ అన్నమయ కోశం జీవత్వమా? ఆత్మనా? అని అడుగుతాడు. అన్నమయ కోశం జీవం కాదు, ఆత్మ కాదు. ఇది అంతకుముందు ఉందో, లేదా రేపు ఉండబోతుందో తెలీదు. అంతే కదా! ఒకవేళ ఇప్పుడు నేను పోయినా మళ్ళీ ఈ పేరుతో వస్తామని ఏముంటుంది? కాకపోతే ఇదేదో అనాది, కాకపోతే కొద్ది గొప్ప జ్ఞానం అయితే ఉంటే ఉండొచ్చు తప్ప అన్నమయ కోశం అనేది ఆత్మ కాదు అంటాడు. మరి ఇంక రెండోది ఏంటి? ఈ అన్నమయ కోశానికి అక్కడ సత్తు దగ్గర ఉన్నటువంటిది అన్నమయ కోశానికి ఏంటి? భూమి, పృథ్వీ. అక్కడ అంటే ఏంటి? టోటల్ సృష్టిలో భూమి ఉంటే, మన జీవ సృష్టిలో మనకుంది మన అన్నమయ కోశం అనమాట. ఇక రెండోది ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశం అంటే ఏంటి? మనం మన ఇప్పుడు అన్నమయ కోశం వచ్చి అంత స్ట్రక్చర్, ఎముకలు, కండలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా మన ఒక శరీర పుష్టికి సంబంధించిందంత శరీరం వస్తుంది. తర్వాత ఇక ప్రాణం ఏంటి? మనం బ్రీతింగ్ తీసుకుంటాం, వదిలేస్తాం, ప్రాణం. అది ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశానికి ఆధారం ఏంటి? అక్కడ ఉన్నది ఏంటి? జలం. ఇక్కడేంటి? ఇక్కడ నీళ్ళ తత్వమే. అంతే కదా! ఇక్కడ అంతే కదా! మన బాడీలో ఇప్పుడు మన బ్లడ్ గానీ, తర్వాత మన క్రియేషన్‌కి సంబంధించింది గానీ, అంతా కూడా ఆ ప్రాణం అనమాట. ప్రాణమయ కోశం. పోనీ ప్రాణమయ కోశానికి ఏమన్నా తెలుసా? ఇది ఆత్మ అంటే కాదు, ఇది జడం. ఇప్పుడు శరీరానికి దానికేం తెలీదు. శరీరాన్ని నడుచుకున్న దానంతట ఇప్పుడు మనసు లేకుండా శరీరం ఒక్కటి ఎక్కడికన్నా పొమ్మంటే దానికి ఆ శక్తి లేదు. అట్లాగే ప్రాణాన్ని పొమ్మంటే ప్రాణానికి కూడా ఆ శక్తి లేదు. ప్రాణము జడమే, శరీరం ఇంకా జడమే అని అంటాడు. ఇక మూడోది ఏం చెప్తాడు ఆయన? మనోమయ కోశం అంటాడు. మనోమయ కోశం అంటే ఏంటి? మనస్సు. అక్కడ మనోమయ కోశానికి ఏం చెప్తాడు? అక్కడ తేజస్సు. తేజస్సు అంటే ఏంటి? కాంతి, వెలుగు, జ్ఞానము అవన్నీ కూడా అక్కడొస్తాయి. ఇక్కడేమొస్తుంది? మన మనస్సు. మన మనసుకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? మన మనసుకున్నటువంటివి ఏంటి? మమకారం, అహంకారం మనదంతా. నేనెంతసేపటికి నాది నేను అనేటువంటి లిమిటెడ్ తప్ప మన మనసుకి ఇంకా ఏం తెలియదు. తర్వాత దీనికి ఒక మంచి లక్షణం ఏంటి? ఎందులో ఉంటే అది తనైపోతుంది ఒకటి. ఆ తర్వాత ఏంటి? ఇది దీనికి ఉన్నటువంటి మనస్సు. ఇది మనోమయ కోశం అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం వచ్చేమో మనస్సు. తర్వాత నాలుగోది వచ్చేమో విజ్ఞానమయ కోశం. అది వచ్చి బుద్ధి. బుద్ధి అంటే ఏంటి? ఆ డిస్క్రిమినేటివ్ పవర్ వచ్చేసేటప్పటికి బుద్ధికే ఇచ్చున్నాడు. భగవత్ శక్తిలో జీవతత్వంలో పడింది మొట్టమొదటి ఏంటి? బుద్ధే. అడుగుతాడు నీకేం కావాలి అని అడిగినప్పుడు ఆయన మానవుడు చెప్తాడట, నాకు బుద్ధి కావాలి, ఈ బుద్ధికి కొంచెం నాకు వివేక జ్ఞానం కనుక ఇచ్చావు అంటే ఇందులో మంచో ఏందో చెడు ఏందో నేను గ్రహించుకొని నేను విషయాన్ని అర్థం చేసుకుంటాను అని చెప్తాడట. దానికి అక్కడ వాళ్ళు ఏం శాపం చెప్పారట, నువ్వు ఈ బుద్ధిని కనుక సక్రమంగా కనుక ఉపయోగించకపోతే ప్రకృతి వైపరీత్యాలను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది, నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది అని కూడా చెప్పారట. అయినా అంటే ఆఫ్కోర్స్ మేబీ వాళ్ళ థాట్స్ కావచ్చు, అది వేరే విషయం అని చెప్పారట. ఈ విషయాన్ని గ్రహించిన కొంతమంది జ్ఞానులు మాత్రం, ఋషులు మాత్రం వాళ్ళు ఈ బుద్ధిని అనవసరంగా వాడకుండా భగవతత్వంలో ప్రాసెస్ చేయడం కోసమే వాడారు. ఆ వాడబట్టే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ పుస్తకాలు కానీ, ఈ జ్ఞానం కానీ రావడం జరిగింది. వాళ్ళు కూడా శరీరమే లిమిటెడ్గా నాది, నేను, నా ప్రేమ, నా ఆస్తులను కనుక ఉంటే వాళ్ళు ఇంత దూరం ఆలోచించేవాళ్ళు కాదు. సో ఇది మనస్సుకు వచ్చి సంకల్పాలు, వికల్పాలు చేస్తుంది. అది మనోమయ కోసం. విజ్ఞానమయ కోసం వచ్చేమో డిస్క్రిమినేషను, వివేకం. అది బుద్ధి అంటాడు. దాని తర్వాత ఆనందమయ కోసం వచ్చేసేసి కర్తృత్వ భావన. కర్త భోక్త అంటుంటారు కదా. కర్త వచ్చేమో విజ్ఞానమయ కోసంకి వస్తే, భోక్త వచ్చేసేమో ఆనందమయ కిందకు వస్తాడు అంటాడనమాట. ఈ మొత్తం ఈ ఐదు కోశాలు మన దగ్గర ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ముందు మనము ఈ 5 కోశాలు, ఇప్పుడు అక్కడ 5 పంచభూతాలని తీసేసిన తర్వాత అక్కడ ఏంది ఉన్నదంతా పరమాత్మ తత్వమే, సత్తనే అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ 5 కోశాలను కనుక మనం తీసేస్తే ఉండేది ఎవరు? భగవతత్వమే ఉంటుంది. అంటే మనం ఉండమన్నమాట. కాకపోతే మన ఇబ్బంది పెడుతున్నదల్లా ఏంటి? మన అన్నమయ కోసం. అన్నమయ కోసం మనకి దీనికి ఉన్న లక్షణాలు ఏంటి? అన్నం తింటాం. అన్నం 4 రోజులుంటే అన్నం ఎట్లా పాడైపోతుందో అదే అన్నాన్ని తిని బతుకుతున్న మనం కూడా అంతే కదా. వృద్ధాప్యము, తర్వాత అనారోగ్యము, తర్వాత మరణము దీనికి తప్పదు. ఇది అన్నమయ కోసం. రెండోది ప్రాణమయ కోసం వచ్చేటప్పటికి ఏంటి? దీని లక్షణం వాటర్ కదా. వాటర్ వచ్చేప్పుడు దీనికి ఎక్స్పాన్షన్ అనమాట. ఇది పరిగెట్టాలని చూస్తూ ఉంటుంది. కాకపోతే మనం అట్లా పరిగెట్టం, మన మనసుని ఎక్స్పాండ్ చేయకుండా ఏం చేస్తాము? ఒకళ్ళతో పోల్చుకుంటూ, ఈర్ష్య పెంచుకుంటూ, తర్వాత ఈ అరిషడ్ వర్గాలని పెంచుకుంటూ మన శక్తి తగ్గించుకుంటూ ఉంటాము. అన్నమయ కోశంలో ఏంటి? భూమి తత్వానికి ఉన్నటువంటి జనరాసిటీ కానీ అటువంటివన్నీ ఏమి పెంచుకోమన్నమాట. ఆ తర్వాత 3 వచ్చేసి మన బుద్ధి. ఆ బుద్ధి వచ్చేసేటప్పటికి ఏంటి? విజ్ఞానం.
ఇక్కడ ఏంటి, ఇక్కడ కర్తృ, భోక్తృ అనేటువంటి విషయం పోయిన తర్వాత అంత భగవతత్వమే అనేటువంటి ప్రాసెస్ వచ్చిన తర్వాత ఇదంతా ఎక్కడో లేదు, ఐఎమ్ ఆల్సో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ద తత్వ అన్నప్పుడు దానికోసం మనం కృషి చేసుకుంటూ పోతాం. అది ఆ కృషి చేసుకొని కనుక్కోగలగడాన్ని అనుభూతి అన్నారు. ఈ అనుభూతి రావాలంటే మనం తయారు చేసుకున్నటువంటి ఈ అరిషడ్ వర్గాలు, ఈ ఎమోషన్స్, వీటన్నిటి వల్ల మన ప్రాణశక్తి అంతా భయంకరంగా తగ్గిపోయి ఇంకా లిమిటెడ్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, ఇదంతా ఒక డ్రీమ్ లాంటిది. ఇది జస్ట్ ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు ఎలా అయితే మనం ఉన్నామో అలా మన మనస్సు మీద ఎక్కువ ఇంప్రెషన్స్ ఏవి పడకుండా ఇదంతా కలగదనే ఒక భావంగా చూస్తూ శరీరాన్ని ఏ పని ఇచ్చినా సరే, ఏ పని మన చేతికి వచ్చినా సిన్సియర్గా అది భగవంతుడి పని అని చేసుకుంటూ వెళుతూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనసులో ఉన్న సంకల్ప వికాలన్నీ పోయి నిర్వికల్ప స్థితికి మనం ఎప్పుడైతే రావడం జరుగుతూ ఉంటుందో ఆ నిర్వికల్ప స్థితి సత్, అదే భగవతత్వం. ఎప్పుడైతే అది వచ్చిందో మనం ఏం ఆలోచన చేసినా, మనం ఏం మాట్లాడినా, ఏమున్నా అంతా కూడా భగవంతుడికి సంబంధించిన ప్రాసెస్ అవుతుంది. మనం కూడా భగవతత్వంలో ఒక పని జరుగుతున్నటువంటి వాటిలో మనం కూడా ఒక పరికరంగా అవుతాం. అంతే తప్ప మనం అప్పుడు ఆనందం కోసమో హ్యాపీనెస్ కోసమో మనం ఎక్కడికి పరిగెత్తాం. మనం ఏం మాట్లాడినా, మనం ఉండడమే మన ఆ హ్యాపీనెస్ ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది. కాకపోతే వీటిని ఆపుతున్నవి ఏంటి, ఈ కోశాలు ఆపుతున్నాయి. రేపు ఇంకా వాడికి సంబంధించిన ఇంకా చక్కగా వివరం చెప్పలేదు. ఆ వివరం రేపు విన్న తర్వాత రేపు మాట్లాడుకుందాం. నమస్తే.